తొలుత వాటాలపైనే తర్వాతే ప్రాజెక్టుల వారి కేటాయింపులపై వాదనలు వింటాం. కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కీలక నిర్ణయం. ఫిబ్రవరి 19 నుంచి వాదనలు. ట్రిబ్యునల్ ఎదుట వాదనలకు హాజరైనటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఈఎన్సీ విజయభాస్కర్ రెడ్డి, ఏజీ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, సలహాదారు ఆదిత్యనాథ్ దాసు తదితరులు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో తొలుత వాటాలు తెలిస్తే ప్రాజెక్టుల పైన ఆ తర్వాత ప్రాజెక్టుల వారికి కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయని చాలా స్పష్టంగా తర్వాత డిస్కస్ చేసి ఫస్ట్ వాటాలు తెలియాలి. తెలంగాణకి ఎంత, ఇటు ఆంధ్రప్రదేశ్కి ఎంత, కృష్ణా నెలలో అనేది చాలా స్పష్టంగా మనకు తెలిస్తే మిగతా వాటి మీద చర్చ చేయొచ్చు. కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం 2023లో అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జారీ చేసినటువంటి తదుపరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పై మొదట 2 రాష్ట్రాల వాదన విధానం నిర్ణయించింది. ఇది పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తుది వాదనలు వింటామని పేర్కొంది. తదుపరి TOR పై ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు జరుగుతాయి. ఈ మేరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం మొదట బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటిలో ఎవరి వాటా ఎంత అన్న దానిపై వాదనలు విన్న తర్వాతే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల అంశాన్ని ట్రిబ్యునల్ చేపట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి అంటూ చూస్తా ఉన్నాం. సో మనకు దాదాపు 60% వాటా రావాలి. సో దానిలో భాగంగా 500 పైగా టీఎంసీలు రావాలి. మనకు సగం వచ్చి సరిపోతుంది. దానిలో మనం సంతృప్తిగా ఉన్నాం. సో ఏమైతే చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో నెక్స్ట్ ఇది తెలంగాణ సంబంధించిన విజయంగా అని చెప్తా ఉన్నారు. సెక్షన్ 3 పై వాదనలకు ట్రిబ్యునల్ అంగీకారంపై మంత్రి ఉత్తమ్ కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా దక్కే అవకాశం ఉందని వెల్లడి. మరి ఈలోపు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి, ఎన్డీలో భాగస్వామి కాబట్టి వెళ్ళి మళ్ళీ ఏమైనా కుట్రలు చేస్తాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇది ఎప్పుడో చేయాల్సింది, ఇప్పుడు చేస్తూ ఉన్నారు వీళ్ళు. కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా విషయంలో తొలుత సెక్షన్ 3 పైనే వాదన వినేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ నిర్ణయించడం తెలంగాణ విషయమైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సో ఇక్కడ కొన్ని వందల కిలోమీటర్ల మేర ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎంత పారుతూ ఉంది కృష్ణా నది, ఇటు తెలంగాణ ఎంత పారుతుంది. సో అక్కడ పారినంత మందం వాళ్ళకు 40% రావాలి, మనకు 60%. అంటే 811 టీఎంసీల నీళ్ళలో దాదాపు 500 పైగా మనకు రావాలి. కానీ మనం 50%కైనా మనం ఓకే ఉన్నాం. సో అది కనుక మనం విజయం సాధించగలిగితే నిజంగా ఇది కేటీఆర్కు చెప్పు దెబ్బ లాంటిదే. కేటీఆర్ ఏనాడు కూడా ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు కానీ, లేకపోతే జలసంఘం ముందు CWC ముందు కానీ, ఇంకా ఎక్కడ కూడా కనీసం వాదనలు వినిపించి మన న్యాయమైన వాటా దక్కేటువంటి ప్రయత్నం ఈనాడు కూడా చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ ఆంధ్ర పెట్టుబడిదారు వాళ్లకు తొత్తుగా వ్యవహరించిండు గత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఆ విషయం కూడా మనం అందరం గమనించాలి.